కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండగా అర్ధాష్టమ బుధాదిత్య రాజయోగం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచారం చేయడం, కొన్ని గతంలో చేసిన రుణ సమస్యలు కానీ అప్పు సమస్యలు కానీ మాటను వాగ్దానం చేయడం వలన అవి ఇప్పుడు నెరవేర్చాలి అని చెప్పి మీ పీకల పైకి రావడం, తలపైన కూర్చోవడం, వాటిని మీరు నెరవేర్చగలిగితే వారు నీకు బంధువులు మిత్రులు అవుతారు. నువ్వు నెరవేర్చలేదని చెప్పి క్షణం ఎదుటి వ్యక్తులు తెలుసుకున్నారా, వారే మీకు శత్రువులు అవ్వడం, మీ పైన లేనిపోని అభాండాలు వేయడం, మిమ్మల్ని అశాంతికి గురి చేయడం, దీనివలన బంధువులలో మిత్రులలో స్నేహితులలో అనేక రకాలమైనటువంటి అపవాదు రాబోతుందని చెప్పి మీ ఆరోగ్యాన్ని మీరే కుంగదీసుకొని నిద్రలేని రాత్రులు గడపడం, నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితిగా ఉంటుంది. కనుక దయచేసి ఇలాంటి అపోహలు నమ్మొద్దు. మీరేంటో మీకు తెలుసు, మీరేంటో మీ ఆరోగ్యానికి తెలుసు. కనుక ఎవరో ఏదో అన్నారు అనేదానికన్నా కూడా వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు చేయాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనండి, సత్ప్రవర్తనగా ఉండండి. గ్రహదోషాన్ని తొలగించుకుని మానవ ప్రయత్నం చేయొచ్చు. 2వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండినా కూడా సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండగలగాలి. రేపు ఇస్తాను అనే దానికన్నా 1 మాసం తర్వాత ఇస్తానని చెప్పి చెప్పుకోగలడం వలన శత్రువులు పెరగరు. ఈ 30 రోజులు మీకు మనశ్శాంతి దొరుకుతుంది. రేపు ఇస్తాను అనే దానికన్నా ఈరోజు సాయంత్రం ఇస్తాను అనుకో, సాయంత్రం కాగానే ఆ వ్యక్తి నుంచి మీకు ఒత్తిడి గురవడం వలన మీ ఆరోగ్యాన్ని మీరు కుంగ తీసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టమని మన పెద్దవారు సామెత చెప్పారు. కనుక కొంతకాలం వాయిదా వేసుకోవడం, ప్రశాంతంగా ఉండడం, వేలకు సూర్య నమస్కారం చేయడం, ప్రతి మంగళవారం పూట ప్రతి శనివారం పూట ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మంగళవారం పూట నలుపు వస్త్రాలు వేయొద్దు, శనివారం రోజున ఎరుపు వస్త్రాలు వేయొద్దు. భోజనం చేసేటువంటి కాల సమయంలో ఒక ముద్ద అన్నాన్ని కాకికి కానీ కుక్కకి కానీ సాధువుకు కానీ సంతుడికి కానీ దానం చేసి అనేక ఒత్తిడి సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగా తృతీయంలో శుక్ర భగవానుడు. మీ ముందర అంతా బాగుంటుంది, అందరూ చాలా మంచిగా చెప్తూ ఉంటారు, కానీ ఏది అందదు. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు. ప్రభుత్వ ఉద్యోగులతో కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారం రోజున ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కూడా ఎంతో జాగ్రత్తలు చూస్తూ ముందుకు వెళ్ళగలాలి. అలాగా సంతాన స్థానంలో గురువు ఉండడం వలన ఇది చాలా యోగదాయకం. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, గురుదేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, సత్ప్రవర్తన వలన యోగదాయకం. అలాగనే 6వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన భూమి, గృహము, ధనము, ఐశ్వర్యము మీకు యోగించబోతున్నాయి. కానీ దాన్ని గమనించాలి. సప్తమంలో కేతు. ఒక ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క బలహీనతలు మీరు క్షణంలో తెలుసుకుంటారు. అదే మీకు యోగదాయకం. కానీ మీరు వెంటనే చెప్పేయకుండా కొంతకాలం ఉంటూ ఉండగా నీరు ప్రవహించగా, స్నేహం చేయగా ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిదీ కూడా మీరు తెలుసుకొని మీరు ప్రవర్తించగలిగితే మీరు మరో మైలురాయి దాటబోతున్నారని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, నూనెలు, ఐరన్ వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, హాస్య నటులు, అలాగే చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.